కోరుతున్నాం, వింటున్నారని గట్టిగా నమ్ముతున్నాం అనమాట. మరి మరొక ప్రొడ్యూసర్ మణికంఠ గారిని వేదిక మీద రాష్ట్రంగా స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. సచ్ అ కూల్ పర్సన్ ఈజ్, అసలు సూపర్గా అనిపిస్తుంది. మీరు ఎక్కడ ఉంటే అక్కడ. లేదండి, నేనే చెప్తున్నాను మిమ్మల్ని చూసిన తర్వాత. ప్లీజ్. ఇక్కడ వచ్చిన వాళ్ళకందరికీ థ్యాంక్స్ అండి. నా దగ్గర పెద్ద థ్యాంక్స్ లిస్ట్ ఉంది, అందుకే లాస్ట్లో వచ్చానండి. ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ చాలా బాగా చేసాం. మనం సినిమా చాలా బాగా వచ్చింది. ఎందుకంటే నేను ఇప్పుడు మిక్సింగ్ చూసి చెప్తున్నా, ఈరోజు సినిమా 100 out of 100 టైమ్స్ సినిమా బ్లాక్ బస్టర్ అండి. అండ్ నేను ఇందులో ఫస్ట్గా థ్యాంక్స్ చెప్పాల్సింది, అంటే మేము నా జర్నీ కలర్ ఫోటోతో స్టార్ట్ అయింది. అంటే సుహాస్ బ్రోకి ఒక పేజ్ ఉంటే ఆ పేజ్లో ఫస్ట్ అయినా లాస్ట్ అయినా ఎక్కడో ఒక చోట నా పేరైతే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఆయనతో అసోసియేషన్ నేను అంత ఇష్టపడతాను. అందరికన్నా అంటే లైక్ చాలామంది కన్నా నేనే మా హీరోకి అతిపెద్ద ఫ్యాన్ని. ఏంటి ఎలివేషన్ షాట్ లేవేంటి, అది లేవేంటి, ఇది లేవంటే హీరో అడగడు, ప్రొడ్యూసర్ అడుగుతాడు. అలా ఉంటుంది. మా ఇద్దరి ఫ్రెండ్షిప్ ఎప్పుడు అలాగే ఉండాలని దేవుడిని కోరుకుంటున్నాను. సుహాస్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. యూ హ్యావ్ బీన్ ఏ గ్రేట్ సపోర్ట్. చాలా హర్డిల్స్ చూసాం మనం ఈ 3 years, అన్నీ దాటాం. జస్ట్ 1 week 100% హిట్ కొడుతున్నాం. హీరోయిన్స్ అండి, పాయల్, రాశి చాలా బాగా చేశారు. రాశి యువర్ టెరఫిక్ ఇన్ ద ఫిల్మ్, పాయల్ యువర్ గార్జియస్. మ్యూజిక్ విజయ్ గారు, మీ అందరికీ 2 పాటలు బాగా నచ్చుంటాయి అనుకుంటున్నానండి. కొంచెం లాస్ట్ మినిట్ రిలీజెస్ చేసాం, బట్ స్టిల్ అవి వైరల్గా వెళ్తున్నాయి. వీఆర్ వెరీ హ్యాపీ. డిఓపి చంద్రు గారు చాలా బాగా చేశారు. కాస్ట్యూమ్స్ అశ్వన్ అండ్ ప్రతిభ గారు చాలా బాగా చేశారు. ఆర్ట్ క్రాంతి అన్న చాలా థ్యాంక్ యూ, చాలా బాగా చేశారు. యాక్టర్స్ అండి, మా నితిన్ కానీ చాలా బాగా చేశారు అందరూ. అండ్ ఫ్యూ పీపుల్ ఉన్నారండి, నేను థ్యాంక్స్ ఖచ్చితంగా చెప్పాల్సిన వాళ్ళు. సినిమా చేయడం అంత ఈజీ కాదండి. సినిమా చేయడం చాలా కష్టం. కాకపోతే చేసేసాం ఎలాగోలా. ఈ సినిమా కొన్నిసార్లు ఆగిపోవాల్సి వచ్చింది. అంటే షూట్ స్టార్ట్ చేయాలనుకుంటాం, ఆగిపోద్ది. ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తున్నప్పుడు నాకు ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. ఒకానొక స్టేజ్లో బుచ్చి అన్న ఇక్కడే ఉన్నావు చెప్తున్నా, అంటే మీకు చెప్పాలా, డైరెక్ట్గా చెప్పే స్కోప్ ఉంది కానీ చెప్పలా. బుచ్చన్న ఒకరోజు స్టేజ్ మీద సినిమా తీసినోడు పోతాడు, సినిమా చూసిపోతాడు, కానీ సినిమా ఉండిపోతుంది అన్నాడు. ఇంకా అలాంటివి కొన్ని నడిపేసినాయి మీటర్లు. థ్యాంక్స్ బుచ్చన్న. నైట్ ప్రసన్న గారికి 11కి కాల్ చేశా, సార్ మీరు రావాలి సార్ అంటే, ప్రసన్న గారు మణికంఠ ఇంకో మాట అనకుండా ప్రసన్న గారు నేను వస్తాను మణికంఠ అన్నారు. థ్యాంక్ యూ సార్, యూ హ్యావ్ బీన్ ఏ గ్రేట్ సపోర్ట్. హరిగౌర గారు మా మ్యూజిక్ డైరెక్టర్ మా లాస్ట్ సినిమాకి. ఆయన్ని నేను ఎప్పుడూ బ్రో నువ్వు ₹1,00,00,000 మ్యూజిక్ డైరెక్టర్వి అనేటోడిని. ఇప్పుడు నాకు తెలిసి ఆ బార్ 2-3కి పెరిగినట్టుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. హరిగా సార్, అవసరాలు సార్, మీ డిస్కషన్ లేకుండా మా సినిమా జరగదు సార్. మా అర్జున్ రోజుకి 10 సార్లు మా అవసరాల గారికి చెప్పాను, మా అవసరాల గారికి చెప్పాను అంటాడు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. కార్తీక్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ ఈ స్క్రిప్ట్ ఫస్ట్ అరవింద్ గారు విన్నారండి. అరవింద్ గారు విన్న వెంటనే ఇది చేద్దాం అనుకున్నారు. సో దాని తర్వాత మంచిగానే వెళ్ళింది. ఇది మా పార్ట్నర్స్ అండి, అర్హా మీడియా వాళ్ళు ఉన్నారు ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్. రవికాంత్ గారికి, శ్రీనివాస్ గారికి, ఎస్పెషలీ మై హోమ్ రామ్ గారు అండి. రామ్ గారు ఎప్పుడు కాన్స్టెంట్ సపోర్ట్ అండి. ఎప్పుడు కలిసినా చాలా పాజిటివ్ వైబ్తో ఈ సినిమాను ముందుకు తీసుకెళ్లారు. థ్యాంక్ యూ. నేను ఒక పర్సన్ గురించి స్పెషల్గా చెప్పాలండి. నేను ఇందాక అన్నాను కదా, సినిమా ఒక 2-3 సార్లు సినిమా ఆగిపోవాల్సిన స్టేజ్లో ఇది పట్టాలెక్కిందని. దానికి మెయిన్ రీజన్ రాజేష్ గారు అండి. రాజేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. నేను టీజర్లో కూడా చెప్పా, అప్పుడు మీరు లేరు అనుకుంటా. మీ అంత మంచి మనిషిని నేను చూడలేదు సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనలీ అండి, సుకుమార్ గారు వస్తున్నారు అనుకుంటా. వచ్చే ముందు థ్యాంక్ యూ ఎవ్రీబడి. మా డిస్ట్రిబ్యూటర్స్ అండి, కొంచెం బై గాడ్స్ గ్రేస్ మంచి అసోసియేషన్స్ వచ్చాయి మాకు. మైత్రి అండ్ హోంబలే ఫిలిమ్స్. మైత్రిలో శశిధర్ రెడ్డి గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. శశన్న సినిమా చూసిన వెంటనే చేసేద్దామని అన్నారు.
థ్యాంక్ యూ అన్న. అండ్ నాగార్జున అన్న, అంటే సినిమా లాస్ట్ 3 years నుంచి నేను ఇంత కాన్ఫిడెంట్గా ఈ సినిమా చేశాను, నువ్వు ఇంత చిన్న ప్రొడ్యూసర్వి, నువ్వు ఎలా రిలీజ్ చేసుకుంటావు సినిమా అంటే, నేను చిన్న ప్రొడ్యూసర్నే, బట్ అంటే లైక్ నాగార్జున ఇచ్చిన సపోర్టు అంత ఇంత కాదండి. థ్యాంక్ యూ అన్న. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ అండి, పోస్ట్ ప్రొడక్షన్ లాస్ట్ 3 months నుంచి చాలా స్ట్రిక్ట్ టైమ్ లైన్స్ మీద జరుగుతుంది. ఐ వాంట్ టు థ్యాంక్ ఫ్యూ పీపుల్ అండి, అభిలాష్ అండ్ గంగాధర్. చాలా థ్యాంక్స్, ఇద్దరు నా క్లోజ్ ఫ్రెండ్స్. చాలా థ్యాంక్స్ అభి, చాలా థ్యాంక్స్ గంగాధర్. లైక్ ఎవ్రీబడి సెడ్, ఎడి అన్న థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అండి, డైరెక్టర్ చాలా బాగా తీశాడు సినిమా. కొందరు చెప్తారు, కొందరు సినిమాలు తీయరు చెప్పినట్లు. సో ఇప్పుడు ఏదో చెప్పేసి అలా కాదండి అర్జున్, తను ఏ సీన్ అయితే పేపర్ మీద రాశాడో అదే సీను స్క్రీన్ మీద ట్రాన్స్లేట్ అయింది, అందుకే అదంత బ్యూటిఫుల్గా ఉంది ఈరోజు. ఫైనలీ అండి, రిషి తిను మా కోఎడిటర్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ ప్రొడ్యూసర్ అండి. లాస్ట్ 3 monthsలో హార్డ్లీ ఒక డైలీ 4 hours 5 hours పడుకుంటున్నాడు, సినిమా కోసం ఏదైనా చేస్తాడు. తిను ఒక డైరెక్టర్, నరుడు బ్రతుకు నటన అనే సినిమా డైరెక్టర్ తిను. అంటే ఇతని విజన్ని మ్యాచ్ చేసుకుంటూ ప్రసన్నవదన అనే సినిమాని పరుగులు పెట్టిస్తున్నాడు. ఇవాళ కూడా లాస్ట్కి అంటే లైక్ మిక్సింగ్లో కానీ ఎక్కడైనా ఏదైనా చిన్న అవకాశం దొరికితే సినిమా బెటర్ అవ్వడానికి ఎవ్రీ ఛాన్స్ తను మ్యాక్సిమం, ఇప్పుడు సుహాస్ బ్రోక్ కానీ, నాకు కానీ, అర్జున్కి కానీ హీ వాజ్ ద కాన్స్టెంట్ సపోర్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ రిషి. కోఎడిటర్గా వచ్చాడు, బ్రదర్గా ఉన్నాడండి. అందరికీ థ్యాంక్ యూ. May 3rd సినిమా థియేటర్లో కలుద్దాం. మంచి హిట్ అండి, ఖచ్చితంగా బాగుంటుంది సినిమా. అందరూ థియేటర్స్కి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మణి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఎస్, అర్థమవుతుంది. సో అందరు చూపు